ప్రపంచ మహిళా దినోత్సవాన్ని విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో బాలికలు, మహిళలు రక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు మరింత బాధ్యతతో మెలగాలన్నారు. ఒక మహిళ ఏం చేసిందో మీకు తెలియజేస్తాను. అట్లా చేయమని నా ఉద్దేశం కాదు. ఒకసారి ఒక ఆమె వచ్చి, సార్ మా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, కొట్టేస్తున్నాడు, తాగేసాను, మా తాగొద్దని చెప్పి కొంచెం తగ్గించమని చెప్పి నేను ఏదో సలహా ఇచ్చాము. మళ్ళీ రెండోసారి వచ్చింది, కొట్టేస్తున్నాడు సార్ అని. మూడోసారి వచ్చి కూడా మళ్ళీ చెప్పింది, పాపం కొట్టేస్తున్నాడు సార్ అని. నేను ఇంక అప్పుడు మన సిపి గారు లేరు. ఇటువంటి సిపి గారు ఉంటే అడ్వైస్ వేరేలాగా ఇచ్చాం. నేనేం చేశానంటే నువ్వు కూడా కొట్టేయమన్నాను, నువ్వు కూడా లాక్ కొట్టేయమన్నాను. 4 రోజుల తర్వాత మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ ఒక 20 మంది వచ్చారు. వచ్చి ఏంటంటే ఈ పట్టుకుని చూపిస్తున్నాడు, మాట్లాడట్లేదు. ఏం బాబు ఏమైందంటే అప్పుడు పెళ్ళికొడు కాదు అబ్బాయి తండ్రి, సార్ మీరే కదా సార్ కొట్టమన్నారంటే మా కోడలు కొట్టేసిందండి. ఏమో అంటే సార్ మీరే కదా సార్ చెప్పారు కొట్టమని, అందుకని కొట్టాను సార్ అంది. దేంతో ఎందుకమ్మా చేతితో కొడితే అంతట్లాగా అయిపోతుంది అంటే మొత్తం ఇది బ్రేక్ అయిపోయింది. లోవర్ జా ఎట్లా కొట్టేవంటే పొగ్గటంతో కొట్టేసిందంట. పొగ్గటం చిన్నది కొట్టేటప్పటికి అది కింద లోవర్ పార్ట్ జా అంతా పోతే మళ్ళీ నేనే బయటికి ప్రాబ్లం రాకూడదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తర్వాత 3 నెలలు పోయాక వాళ్ళిద్దరూ సంతోషంగా మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చి, సార్ మీరు చెప్పిన మా ఆవిడికి చెప్పిన సలహా మొలాని నేను మందు మానేశాను సార్ పర్మనెంట్గా అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషం. సో పాలిటిక్స్లో రకరకాల ఇన్సిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ కూడా మహిళలు ఎంతో ఎక్కువ మంది ఉన్నారు. నాకు దగ్గరికి వచ్చి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న పిల్లలు 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు నిండిన పిల్లలు కూడా వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఏదో మేము లవ్ చేసుకున్నామని చెప్పి వెళ్ళిపోవటము. అరే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకి లవ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకైతే అర్థం కాదు. మేమున్నప్పుడు 25 సంవత్సరాలు వస్తేనే కానీ ప్రేమలో పెళ్ళిళ్ళు మాకు తెలియదు. ఇప్పుడు జనరేషన్ అంతా కాలం మారింది. ఇప్పుడు మా వెలగపూడి గారు చెప్తున్నారు సెల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి పిల్లలపైన కొంచెం జాగ్రత్తగా మనం చూడకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. పోలీస్కి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులతోటి మా దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్గా చాలా ఎక్కువైపోయినాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. అది కూడా మీరు జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ అటువంటి అనుమానం ఏదైనా వస్తే మీ కన్సర్న్ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నవారే కాబట్టి అందరూ కూడా మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు, అట్లాగే సిపి గారు ఉన్నారు. దయచేసి మొహమాట పడకుండా మొదటిలోనే మనము ప్రభుత్వ అధికారులకి కానీ ఎమ్మెల్యేస్కి కానీ తెలియజేస్తే మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఇంతమంది మహిళా మూర్తుల్ని చూస్తాం, చాలా అదృష్టం మాకు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కులో భాగం కల్పించి సముచిత స్థానాన్ని ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా డ్వాక్రా సంఘాలు స్థాపించడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఒక అవేర్నెస్ తెచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా నేను వేదిక పైన అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వేలాది మంది మీరందరూ వచ్చారు. మీ అందరూ కూడా ఒకటే నా అప్పీలు, ఏదో ఒకరోజు మహిళా దినోత్సవం చేసి ఇదే మేము మహిళల పట్ల చూపిస్తున్న ఆదరణ, అభిమానం అంటే అది కరెక్ట్ కాదు. బాపూజీ గారు చెప్పారు, ఎంతో మనకి పురాణాలు గారు చెప్పారు, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవపడుతుందో, ఎక్కడైతే స్త్రీ ప్రేమించబడుతుందో అప్పుడే మనకు నిజమైన మహిళా దినోత్సవం. అప్పుడైతే
ప్రతిరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎర్రాజి జ్యోతి అర్జున అవార్డు, అలాగే ఉషా బాక్సర్లో ధ్యాన్ చంద్ అవార్డు, వీళ్ళంతా కూడా మహిళలు మన విశాఖపట్నం నుంచి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డులు మహిళలు ఎన్నో సాధించాలి, అంతర్జాతీయం కూడా గుర్తింపు పొందాలని చెప్పిన కూడా మరొకసారి కోరుకుంటూ, కలెక్టర్ గారు ర్యాపిడో గురించి కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, దీన్ని ప్రోత్సహిస్తున్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, శాసనసభ్యులకి, అధికారులకి, అనధికారులకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం మన అందరికీ తెలుసు. ఈరోజు ఏ రంగం చూసినా పురుషులు మహిళలు కలిసికట్టుగా పనిచేస్తున్నారండి. సరిహద్దు చూసినా, బంగ్లాదేశ్ సరిహద్దు చూసినా, పాకిస్తాన్ సరిహద్దు చూసినా మహిళలు పురుషులతో కలిసి బీఎస్ఎఫ్లో మన దేశం కాపాడుతున్నారండి. ఏ మెడికల్ కాలేజ్ వెళ్ళినా చూస్తే, సార్ కూడా డాక్టర్, నేను కూడా డాక్టర్, ఈరోజు ఏ మెడికల్ కాలేజ్ చూసినా జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ. నా అమ్మాయి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారండి. నేను అమ్మాయితో అడిగితే అమ్మాయి అదే చెప్పింది, ప్రతి ఏ క్లాస్ చూసినా లేడీస్ ఎక్కువ, జెంట్స్ తక్కువ. ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు ఎంతో కృషి చేసి శ్రమిస్తూ పగలు రాత్రి హార్డ్ వర్క్ చేస్తూ పనిచేస్తున్నారండి. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు పోలీసింగ్ రెండు సమానంగా చేస్తున్నారండి. మన గౌరవ హోమ్ మినిస్టర్ మేడం మన హోమ్ డిపార్ట్మెంట్లో మాకు ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మేడం చెప్పిన మాటలు, నిర్దేశాల ప్రకారం మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మహిళలకు సురక్ష, సేఫ్టీ, సెక్యూరిటీ నంబర్ 1 ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, పగలు కానీ రాత్రి కానీ, మీ భర్త మీకు ఇబ్బంది పెట్టినా నాకు తెలియజేయండి. మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి సిద్ధంగా ఉన్నాము.